హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు బచ్చలాకు కర్రీ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇది నేను ఇంట్లోనే పెంచాను. సో ఇంకొక చెట్టు కూడా నాటాను అనమాట. సో ఇది మనము మార్కెట్లో తెచ్చుకుంటాం కదా. సో ఆ మార్కెట్లో తెచ్చుకున్న కొమ్మనే ఇందులో నాటేస్తాను. వెంటనే వచ్చేస్తుందండి, భలే వస్తున్నాయి అనమాట. ఇంట్లోనే నాటుకొని చేసుకుందాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను బచ్చలాకు, నిజంగా చెప్తున్నాను, మా అమ్మ చేసినప్పుడు. ఇప్పుడు నేను బచ్చలాకు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్కి బచ్చలాకు కర్రీ, చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను సీజర్తోన ఓన్లీ లీవ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. బచ్చలాకు చాలా మంచిదంట అండి హెల్త్కి, చాలా చాలా మంచిదంట. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందంట. అండ్ బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, సో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదంట. రక్తహీనత నుంచి కాపాడుతుంది. అండ్ ఇందులో అన్నిటికీ హెల్త్కి చాలా మంచిదండి. ఏమంటే కొంచెం జిగురుగా ఉంటుంది ఇది బచ్చలాకు. సో పప్పు చేస్తే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, కర్రీ చేసి చూస్తాను. సో ఆకుకూరలు తెలుసు కదండి, ఆకుకూరలు ఎన్ని వేసినా కానీ కొంచెమే అయిపోతుంది కర్రీ. సో అందుకే మనము ఆ కర్రీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఆనియన్స్, కొంచెం ఒక టమోటా వేసి బచ్చలాకు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పాలకూరలో అయితే టమోటా వేయకూడదు అని అంటారు. సో బచ్చలాకు కాబట్టి ఇందులో మనము ఒక టమోటా వేసి కర్రీ చేసుకుందాం చపాతీలోకి. సో నా స్టైల్లోన బచ్చలాకు కర్రీ ఎలా ఉంటుందో చూడండి. సో అందులో మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఏంటి అంటే పిగ్మెంటేషన్ అని నాకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇక్కడ ఈ చెంప దగ్గర నాకు పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను పిగ్మెంటేషన్ కొంచెం లైట్గా స్టార్ట్ అవుతుంది, మరీ ఎక్కువ స్ప్రెడ్ కాలేదు. సో నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడే కేర్ తీసుకుందాము అనుకుంటున్నాను. డౌట్ వచ్చి నేను యూట్యూబ్లోనే చాలా వీడియోస్ చూస్తున్నాను. చాలామంది పిగ్మెంటేషన్ గురించి టిప్స్ చెప్తున్నారు, కానీ ఆ పిగ్మెంటేషన్ వాళ్ళకి లేదు. వాళ్ళ ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు పిగ్మెంటేషన్ టిప్ చెప్తున్నారు. నేను అప్లై చేశాను, నాకు క్లియర్గా అయిపోయింది ఫేస్ అని. సో ఫేస్ క్లియర్గా ఉన్నవాళ్ళు ఆ జాజికాయ అప్లై చేస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుందని మనకు ఎట్లా తెలుస్తుందండి నార్మల్ పీపుల్కి? సో పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు రియల్గా అప్లై చేసి దాని రిజల్ట్ చెప్తే మనకు జెన్యూన్ రివ్యూ అవుతుంది. సో నేను చేసిన యూట్యూబ్ వాళ్ళు చాలామంది ఫేస్ క్లీన్గా ఉండేవాళ్ళు టిప్ పాటించి ఇది బాగా అవుతుంది అని చెప్తున్నారు. ఎలా నమ్మాలండి? సో అలా నమ్మలేము కాబట్టి నాకైతే రియల్గా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఆ పిగ్మెంటేషన్ నేను తగ్గించుకోవడానికి నేను ఇప్పుడు జాజికాయ అప్లై చేసి చూపిస్తాను. ఒక 1 మంత్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒక 1 మంత్ తర్వాత అది నాకు రియల్గా తగ్గితే మాత్రము మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. జాజికాయ నిజంగా మంగు మచ్చలకి బాగా పనిచేస్తుందా అని వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే నా ఆకుకూర ఇంత వచ్చింది. సో ఈ ఆకుకూరతోన నేను బచ్చలాకు కర్రీ, చపాతీ ఈరోజు మా లంచ్ ప్రిపరేషన్ అనమాట. రండి నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూద్దురు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా స్టైల్లోనే నేను బచ్చలాకు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది మా ఇంట్లో నేను పెంచుకున్న ఆకు అనమాట. సో ఇది కొంచెమే వచ్చింది. సో అందుకే మా ఇంట్లో పాలకూర కూడా పెంచుకుంటున్నాను అనమాట. సో ఈ పాలకూర కర్రీ కూడా చేస్తాను. కొంచెం బచ్చలాకు కర్రీ, కొంచెం పాలకూర 2 చేస్తాను అనమాట. ఇందులో నేను ఏమేమి తీసుకున్నానంటే ఆనియను, టమాటో అంతే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆనియను కొంచెం పాలకూరకు వాడుకుంటాను, కొంచెం బచ్చలాకు కర్రీకి వాడుకుంటాను. చూడండి. సో ముందుగా దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది చాలా బాగుంది అండ్ వెయిటెడ్ కూడా ఉంది. అండ్ ఇలాంటి ప్యాన్స్ని యూజ్ చేయండి, ఇది 3 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో హెల్త్కి చాలా మంచిది. సో దీన్ని యూజ్ చేయండి. సో ముందుగా నేను బచ్చలాకు కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకుంటాను, రండి చూపిస్తాను. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి
హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నాతో ఆకుకూర కొంచెమే ఉంది కదా, దానికి తగ్గట్టుగానే కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్ వేసుకున్నాను. సో ఆనియన్ బాగా బ్రౌనిష్ అవ్వాలి. సో ఈ బ్రౌనిష్ అవ్వాలి తొందరగా అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటాం కదా. సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను బ్రౌనిష్ తొందరగా అవ్వడానికి. సో ఇప్పుడు నేను టమాటో వేస్తున్నాను. సో ఆనియన్ టమోటా ఎందుకు వేసుకుంటున్నానంటే, సో మనం పాలకూరలో టమోటా వేయము, సో బచ్చలా కర్రీలోనే టమోటా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కూర కొంచెం జిగురుగా ఉంటుంది కదా, కొంచెం టేస్ట్ రావడం కోసము నేను ఆనియన్ టమోటా రెండు వేసాను అనమాట. సో నేను ఇక్కడ చూసారా ఆకు కట్ చేయకున్నట్టు వేశాను. సో నాకు తెలియకున్నట్టు స్టార్టింగ్లో నేను వంట చేసేటప్పుడు ఆకు బాగా కట్ వేసి వేసేదాన్ని. సో అలా వేయకూడదంట ఫ్రెండ్స్, ఒక చిన్న ఆర్టికల్లో నేను చదివాను. సో అలా వేస్తే మధ్యలో ఉండే వాటి యొక్క సారం అనేది పోతుందంట. సో అందుకే కుదిరితే ఇలా ఆకుతో పాటు అలా కంప్లీట్ ఆకుతో పాటు వేసి బాగా మగ్గించాలంట. సో అలా మగ్గిస్తే మన బాడీకి దాంట్లో ఉండే పోషకాలన్నీ మన బాడీకి వస్తాయని రాశారు అందులోన. సో మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. సో కుదిరితే ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అడుగు అంటుతుంది అన్నప్పుడు లాస్ట్లో చూద్దాం, బట్ మోస్ట్లీ వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో కావాలి అనుకునే వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ ఒక 1-2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. కింద అడుగు అంటుతుంది అన్న ఫీలింగ్ అలా అనిపిస్తే సో యాడ్ చేసుకోండి. సో వాటర్ వేయకపోతే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో వాటర్ వేసినా కూడా బాగుంటుంది, అడుగు అంటకపోతే వేయొద్దండి. సో ఇలా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట ఈ బచ్చలాకుని. సో అడుగంటకుండా చూసుకోండి. సో ఇదే ప్యాన్లోనే నేను పాలకూర కర్రీ కూడా చేసుకుంటాను. ఇందులోన టమాటా యాడ్ చేశాను అంతే. నీతో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పిగ్మెంటేషన్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకే వస్తుందని ఏం లేదు. సో నేనే ఎగ్జాంపుల్. సో నాకు పిగ్మెంటేషన్ ఒక 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా స్ప్రెడ్ అయింది ఫ్రెండ్స్. మీకు చూస్తే బాగా తెలుస్తుంది, ఇటు సైడ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట పిగ్మెంటేషన్. సో ఈ పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి మీకు ఒక మంచి టిప్ చెప్తాను. సో ఆ టిప్ నేను యూట్యూబ్లో చూశాను, కానీ యూట్యూబ్లో చూసిన వాళ్ళందరికీ ఫేస్ చాలా క్లియర్గా ఉంది. సో అంత క్లియర్గా ఉన్న వాళ్ళకు మనం ఏదైనా టిప్ యూస్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. సో నిజంగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే అది బాగా యూజ్ అవుతుందా అనేది మనం తెలుసుకుందాం. సో ముందు అది ఎలా యూజ్ చేయాలో జాజికాయ యూజ్ చేస్తాను నేను. సో అది కూడా నేను అమెజాన్లో పెట్టుకున్నాను, ఆ రబ్బింగ్ స్టోన్ కూడా, అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియో. ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ధనియా పౌడర్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మెత్తబడిపోతుంది కదా, అప్పుడు దాన్ని దించేద్దాం. బచ్చలాకు చేసేటప్పుడు చిన్నగా కట్ చేయకండి, ఎందుకంటే నేను ఒక ఆర్టికల్లో చూశాను, ఆకుని కట్ చేసేస్తే దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా పోతుందంట. సో కుదిరితే ఆకుతో పాటు అలాగే వేయండి. చెప్తూ ఉంటుంది, చిన్నప్పుడు మేము కుట్లు అల్లికలు ఇవన్నీ వేసేవాళ్ళము, ఇప్పుడు మీ ఏజ్లో అసలు మీరు ఏం చేయలేకపోతున్నారని. నిజం ఫ్రెండ్స్, అప్పుడు తిన్న వాళ్ళ ఫుడ్ వేరే, ఇప్పుడు ఫుడ్ వేరే. ఇప్పుడు జనరేషన్లో తినే ఫుడ్ కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళకు ఉన్నంత ఎనర్జీలో మనకు ఒక 10% ఎనర్జీ కూడా లేదు. అండ్ మీకు విషయం చెప్పాను ఫ్రెండ్స్, ఫుడ్స్ రివ్యూస్ చేశారు కదా, సర్వే రివ్యూస్ చేశారు కదా, హైదరాబాద్ లాస్ట్ ప్లేస్లో ఉందంట హైజీనిక్ పాటించే దాంట్లోన. సో వరస్ట్ ప్లేస్లో ఉందంట. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాటర్డే సండే వస్తే బయటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి వద్దామంటారా, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇలా దగ్గర కావాలి, బాగా దగ్గరకు అయిపోయినాక ఈ బచ్చలాకు దీంట్లోనే షిఫ్ట్ చేసేస్తున్నాము. ఇదే ప్యాన్లో నేను పాలకూర కర్రీ చేస్తాను. అందరూ అనుకుంటారు అయిపోయింది ఫ్రెండ్స్ నా బచ్చలాకు కర్రీ,
ఎలా ఉంది? సో ఇది చపాతీలోకి చేశాను నేను. సో పప్పు కూడా చేసుకోవచ్చు. ఇంకొక వ్లాగ్‌లో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. సో నేనైతే కర్రీ చేశాను ఇలా. సో చపాతీలోకి. సో ఇదొక్క కర్రీ నాకు మా హస్బెండ్‌కి సరిపోదు కాబట్టి నేను ఇంకొంచెం పాలకూర కర్రీ కూడా చేస్తున్నాను. సో పాలకూర కర్రీలోకి సో ఇదే ప్యానే వాడుతున్నాను. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే సో కొంచెం ఆయిల్ వేసుకొని సో బచ్చలాకులోనే టమోటా యాడ్ చేశాను. సో ఇందులో టమోటా కూడా యాడ్ చేయను అనమాట. పాలకూరలో టమోటా యాడ్ చేయకూడదు అంటారు కదా. సో అందుకే నేను ఓన్లీ ఆనియన్, పాలకూర నీట్గా వాష్ చేసేసుకొని ఆనియన్, పాలకూర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అంతకు మించి ఏమీ వేయను. సో తోటకూర చేసేటప్పుడు నేను ఏమీ వేయను ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇవే వేస్తాను. సో ఆనియన్ వేసేసాను. సో ఆనియన్ బాగా బ్రౌనిష్ వచ్చాక పాలకూర వేసేస్తాను. ఆనియన్ బాగా బ్రౌనిష్ వచ్చేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. వేసి పాలకూర చేసేటప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్గా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, కొంచెం పసుపు, నేను ఆకుకూర చేసేటప్పుడు ఉప్పు మాత్రం ముందే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకుకూర ఇంత గొలిచినా కానీ అది వంట అయిపోయేసరికి ఇంతే అయిపోతుంది ఆకుకూర. అప్పుడు మనం సాల్ట్ ఇంత ఆకుకూరకి చూసేసి పొరపాటు పడిపోతాం. నేను స్టార్టింగ్ వంట నేర్చుకునేటప్పుడు ఈ పొరపాటు చేశాను అనమాట. సో అందుకే నేను ఆకుకూర బాగా మగ్గిన తర్వాత ఇంతే అవుతుంది కదా, అప్పుడు దాని క్వాంటిటీని బట్టి సాల్ట్ వేస్తాను. సో ఉల్లిగడ్డ మాత్రం బాగా బ్రౌనిష్ అవ్వాలి ఫ్రెండ్స్. సో అంతవరకు నేను అమెజాన్లో ఒక రబ్బింగ్ స్టోన్ బుక్ చేసుకున్నాను అన్నాను కదా, ఈ పిగ్మెంటేషన్ పోవడానికి. సో అది చూపిస్తాను రండి. అంతవరకు ఈ ఆనియన్ బాగా మగ్గుతుంది. సో టైం ఎంత వేస్ట్ చేయడం అది చూపిస్తారండి. నేను అమెజాన్లోన ఇది తీసుకున్నాను అనమాట, రబ్బింగ్ స్టోన్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేస్తే 250 రూపీస్ అలా పడి ఉంటుంది. సో దీన్ని సో ఇది జాజికాయ తెలుసు కదా ఫ్రెండ్స్. సో జాజికాయ కూడా బుక్ చేసుకున్నాను నేను. సో ఒక జాజికాయ తీసుకొని దీనిపైన ఇలా రబ్ చేసి ఈ పేస్ట్ని మనము ఈ మంగు మచ్చ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది అప్లై చేయాలన్నమాట. అక్కడ ఇది అప్లై చేస్తే ఒక 1 వీక్ 2 వీక్స్కి మనకి రిజల్ట్ తెలియదు కాబట్టి ఒక 1 మంత్ యూస్ చేద్దాం, అంటే 30 డేస్ యూస్ చేద్దాం. యూస్ చేశాక నాకు నిజంగా మంగు మచ్చ ఉంది ఫ్రెండ్స్. సో మీకు వీడియోలో తెలియకపోవచ్చు, నాకు నిజంగా మంగు మచ్చ ఉంది. సో అది పోవడానికి నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో ఈరోజు ఫస్ట్ డే అనమాట. సో నేను ఈరోజు అప్లై చేసేసి ఈ పేస్ట్ని తెలుసు కదా, దీన్ని జాజికాయ అంటారనమాట. ఓకే, ఈ జాజికాయని ఈ రబ్బింగ్ స్టోన్ అమెజాన్లో దొరుకుతుంది. సో దీన్ని బాగా రబ్ చేసి ఈ పేస్ట్ని మనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేసేసుకొని ఒక 30 డేస్ యూస్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నేను జెన్యూన్గా మీకు రివ్యూ ఇచ్చేస్తాను. సో నేను ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను అనుకో, నా పాలకూర కర్రీ పోతుందనమాట. సో నా పాలకూర కర్రీ వెళ్ళి చూసేద్దాం రండి. సో ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను పాలకూర యాడ్ చేసేసి ఉప్పు కారం వేసేస్తాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. సో ఇందులోకి నేను చపాతీ చేస్తున్నాను అనమాట. రండి. పాలకూర, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అంతే ఫ్రెండ్స్ ఇందులో వేసింది. సో ఈ నీళ్ళంతా ఇంకిపోయి డ్రైడ్గా ఇలా అయిపోతుంది అనమాట, ఫ్రైగా. సో అంతవరకు మనం బాగా ఉడికించి దింపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో కావాలంటే ఇక్కడ చూడండి. సో నాకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడు యూస్ చేస్తాను. సో అది ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది కొత్తది కదా, బాగా వాష్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ జాజికాయని ఇందులో బాగా ఇలా రబ్ చేయాలన్నమాట. చూడండి, దీన్ని ఇంగ్లీష్లో నట్మెగ్ అంటారు. చూసారు కదా. సో ఇలా పేస్ట్ కొంచెం ఇందులో డ్రాప్ వాటర్ వేసుకుందాం. సో ఇందులోన కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని ఇలా రబ్ చేద్దాం. చాలు ఫ్రెండ్స్, ఒక్క నట్మెగ్ మనకి 1 మంత్ వస్తుంది. చూసారా, పేస్ట్గా వచ్చింది కదా.
సో దీన్ని తీసుకొని మనకు పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం అప్లై చేయండి. ఇలా అప్లై చేయండి. ఇలా ఒక 1 మంత్ అప్లై చేయండి, తగ్గిపోతుందంట ఫ్రెండ్స్ పిగ్మెంటేషను. చాలా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది. సో మనము జెన్యూన్గా 1 మంత్ నేను ట్రై చేసి మీకు రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. నిజంగా పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి, ట్రై చేయండి. సో అప్లై చేశాను కదా, ఈరోజు నా ఫస్ట్ డే అనమాట. ఇలా 30 డేస్ అప్లై చేస్తాను. 30 డేస్ తర్వాత నాకు పిగ్మెంటేషన్ తగ్గితే మాత్రం తప్పకుండా మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటాను. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ వచ్చేస్తే అంతే. సో మా లంచ్ వచ్చేస్తే ఈరోజు చూసారు కదా, చపాతీ అండ్ పాలకూర కర్రీ అండ్ బచ్చల కర్రీ అనమాట. సో మీరేం లంచ్ ప్రిపేర్ చేసుకున్నారు? సో నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, బాయ్.